ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య మరొక ముందే ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులకు మరో చేదు అనుభవం ఎదురైంది. వియత్నాం ఎయిర్లైన్స్కు చెందిన VN 984 ఫ్లైట్ శుక్రవారం రాత్రి శంషాబాద్ నుంచి వియత్నాంకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్లైన్ సిబ్బంది సర్వీసును అకస్మాత్తుగా నిలిపివేశారు. దీంతో 200 మంది ప్రయాణికులు రాత్రంతా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తారు. ఫ్లైట్ సర్వీస్పై సదరు ఎయిర్లైన్ సిబ్బందిని ప్రశ్నిస్తే వారు సమాధానం చెప్పకపోగా బాధ్యత లేకుండా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు తమకు వెంటనే ఆల్టర్నేట్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని ఎయిర్పోర్ట్లోనే ఆందోళన దిగారు. जिम्मेदार पड़ेगा ना, वो क्यों जिम्मेदार होगा? वो वहाँ पे काम करता है, वो यहाँ का जिम्मेदार है। अब क्या वो इंचार्ज है, वो इंचार्ज है ठीक है, बट कोई तो उसका हेल्प करना पड़ेगा ना। एक काम करो, उसको जाके बुला के लेके आओ, कोई तो अथॉराइज्ड पर्सन को बुला के लेके आओ। नहीं, तुम्हारे बाहर जाने के लिए उसको बुला के लेके आने के लिए बोलो। कनेक्ट हुआ तो आपके डेफिनेटली आपके सामने ही बात कर रहे हैं। कॉल नहीं, कॉल के बारे में नहीं बात कर रहा हूँ मैं। अरे जाकर लेके आओ यार उसे। वो इंजीनियर के साथ समझिए भाई, मेरे को समझ में आ गया है। आपके ऊपर कोई होगा, आपके ऊपर कोई होगा, आपके जो इंडिया आपका कोई भी उसको बोलो, उसको निकाल के यहाँ पे लेके आने के लिए, क्योंकि यहाँ पे एक 160 people are waiting for it। उसको बोलो लेके आने के लिए बोलो अजय को। 3 అన్నారు 4 అన్నారు మళ్ళీ ఒకటేసారి 6 తర్వాత వచ్చి 6:30కి వచ్చి అడుగుతున్నా కూడా మీరే చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 8 అంటారు, 8కి వచ్చి అడిగితే మళ్ళీ 9 అంటారా? ब्लैंकेट भी पूरा चेकिंग में है ना भाई। కాదు మేము ఉండడానికి కనీసం అరేంజ్మెంట్స్ ఉన్నాయా? तो ब्लैंकेट भी नहीं दे। చిన్న పిల్లాడు 1 ఇయర్ బాబు చలికి వణికిపోతున్నాడు. అక్కడ మొత్తం లగేజ్ అంతా అక్కడ పడేసి వచ్చాం, మేము అక్కడ ఇచ్చేసి వచ్చాం చెక్-ఇన్ లో। जल्दी से కనీసం मेरे को 2 मिनट नहीं चाहिए अभी। ఇందాక వచ్చి అడిగాను నేను, అడిగాను చిన్న పిల్లాడండి, ఆ బాబుకి ఫీవర్ వచ్చింది, పడుకోవడానికి కూడా లేదు, ఈ లైట్ కి పడుకోవట్లేదు, మీరు కనీసం ఆ బాబుకి పడుకోవడానికి అరేంజ్ చేయండి, ఫ్లైట్ కోసం అడగట్లేదు నేనని చెప్పి వచ్చి అడిగాను. అప్పుడు లేదు. ఇప్పుడు నా హస్బెండ్ కి వణుకు వచ్చింది, ఫీవర్ వచ్చేసింది, కప్పడానికి లేదు, ఏమీ లేదు, ఏం చేయాలి? కనీసం హాట్ వాటర్ కూడా దొరకట్లేదు, ఇక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది ప్రతిదీ. ఇప్పుడు నాకు నా హస్బెండ్ కి తీసుకురావాలి, నా పిల్లలందరూ నాకు తీసుకొచ్చి ఇద్దరిద్దరే వస్తారు కప్పుస్, వాళ్ళు ఏం చేస్తారు? 2ంటికి వచ్చి అడిగితే 3 అన్నారు, 3ంటికి వచ్చి అడిగితే 3:30 అన్నారు, 3:30కి వచ్చి అడిగితే ఒకటేసారి 4కి వచ్చి అడిగితే 6 అన్నారు. ఇప్పుడు 6:30 అయ్యింది. అసలు తీసుకెళ్తారా తీసుకెళ్లరా? చెప్పాలి కదా, మాకు అరేంజ్మెంట్ చేయాలి కదా. थोड़ा एटलीस्ट देख के सॉरी मैडम ऐसा एटलीस्ट उनकी आंखों में आंखें डाल के थोड़ा सर जवाब दीजिए भाई, जवाब दीजिए। अगर उनकी पोजीशन में तेरा बाप होता, तेरा बेटा होता तो तू क्या करता? सर देखो यार, तो रुकूंगा। अरे हाथ उठा के बात करना, भाई हाथ उठा के बात करना। यहाँ पे सेफ्टी रूल्स क्या है आपको? जो चाहिए वो